హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సంక్రాంతి పండగకి ఈజీగా చేసుకునే 4 రకాల పిండి వంటలను ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా ఈ 4 రకాల పిండి వంటలు ఎలా చేయాలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా జంతికల కోసం నేను ఇక్కడ పిండిని ఎలా కొలుచుకోవాలో చూపిస్తున్నానండి. అందుకని నేను ఇక్కడ 2 గిన్నెల్ని తీసుకున్నానండి. ఇలా 2 గిన్నెలు తీసుకొని ఒక్కొక్క గిన్నెలో నేను ఇక గ్లాస్తో కొలుచుకుంటున్నానండి. అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం వేసానండి. ఇక్కడ నేను తీసుకున్న బియ్యం రేషన్ బియ్యం తీసుకున్నానండి. మీకు కావాలంటే ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అదే గ్లాస్తో నేను ఇక్కడ 3 గ్లాసుల బియ్యం వేసుకున్నానండి. ఇలా ఈ గ్లాస్తో 3 గ్లాసుల బియ్యం ఈ గిన్నెలో వేసుకున్నాను. ఇలా ఈ గిన్నెలో బియ్యం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మరొక గిన్నెలో మనం పచ్చిశనగపప్పుని ఎలా కొలుచుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ గ్లాస్తో నేను పచ్చిశనగపప్పుని 1 గ్లాస్ వేసుకుంటున్నానండి. ఇలా 1 గ్లాస్ వేసుకున్నాక మళ్ళీ ఇదే గ్లాస్తో 1/2 గ్లాస్ పచ్చిశనగపప్పు వేసుకున్నానండి. మొత్తం ఇక్కడ నేను 1.5 గ్లాసులు వేసుకున్నానండి. అంటే మొత్తం 3 గ్లాసుల బియ్యానికి 1.5 గ్లాసుల శనగపప్పు వేసుకోవాలండి, పచ్చిశనగపప్పు. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం 2 గిన్నెల్లో వేసి కొలిచి చూపిస్తున్నానండి. మీకు కావాలంటే ఒకే గిన్నెలో అయినా వేసుకొని కొలుచుకోవచ్చు. ఇలా 2 గిన్నెల్లో వేసేసాం కదండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకే గిన్నెలోకి వేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నా. ఇలా ఒకే గిన్నెలోకి వేసేసుకున్నాక ఇలానే 2 కలిపేసి మనం మరకిచ్చి పిండిని ఆడించుకోవాలండి. నేను ఇక్కడ పిండి మరకిచ్చి ఆడించుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇంట్లో మిక్సీలోనైనా వేసేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు నేను కవర్లో వేసి చూపిస్తున్నా. నేను మరకి ఆడించుకొని తెచ్చానండి. ఇప్పుడు ఈ పిండిని అంతటిని మనం జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటు ప్లేట్ తీసుకొని అందులో ఇలా జల్లెడ పెట్టేసేసుకొని ఇప్పుడు నేను పట్టించుకొచ్చిన పిండిని అంతటిని ఇలా జల్లెడలో వేసేసుకొని జల్లించుకుంటున్నానండి. ఇలా పిండి జల్లించుకోవటం వల్ల ఇందులో ఏమన్నా బరకగా ఏమన్నా మిగిలిపోతే అదంతా పోతుందండి. పిండి కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం పిండిని జల్లించుకోవాలి. మీకు కావాలంటే పచ్చిశనగపప్పుని బియ్యాన్ని 2-3 సార్లు కడిగేసేసి ఎండలో ఆరబెట్టేసేసి తర్వాత మిల్లుకి ఆడించుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గానే పట్టించుకున్నానండి. అందుకని ఈ విధంగా జల్లెడతో జల్లించుకుంటున్నానండి. పిండి మొత్తం ఇలానే జల్లించేసుకోవాలి. పిండి మొత్తం ఇలా జల్లించేసుకున్నాక ఇప్పుడు మరొక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి గ్లాస్తో ఈ పిండిని కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక్కొక్క గ్లాస్తో కొలుచుకొని ఈ ప్లేట్లోకి వేసుకోవాలండి. నేను ఇందాక కొలిచిన బియ్యం, పప్పు, పచ్చిశనగపప్పు గ్లాస్ ఉంది కదండి. ఇప్పుడు అదే గ్లాస్తో నాకు ఇక్కడ 7 గ్లాసుల పిండి వచ్చిందండి. నేను ఇందాక 3 గ్లాసుల బియ్యము, 1.5 గ్లాసుల శనగపప్పు తీసుకున్నాను కదండి. ఆ మొత్తానికి 7 గ్లాసుల పిండి అయిందండి. ఇలా 7 గ్లాసుల పిండి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలానే 2 స్పూన్ల కారం, అలానే 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అనేది మీ ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వాము కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం పిండి కలుపుకునేటప్పుడు ఇవన్నీ ముందే వేసేసుకొని ఇలా కలిపేసుకుంటే పిండికి అనేది ఇవన్నీ బాగా పడతాయండి. ఇలా మొత్తం పిండి అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు కూడా వేసేసుకున్నాక పసుపు కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు కూడా ఇలా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కాచిన నూనెని ఇలా నేను చూపించే విధంగా ఒక 2 గరిటెలు వేసుకోవాలండి. ఇలా వేడి నూనె వేసుకుంటే మనకి జంతికలు అనేవి గుల్లగుల్లగా వస్తాయండి, చాలా బాగుంటాయి. నూనె వేసాక నూనె కొంచెం వేడిగా ఉంటుంది కదండి. ఇలా నిదానంగా కొద్దిగా పిండిని వేసుకుంటూ పిండిలో ఈ నూనె అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా కలిపేసేసాక చేత్తో మనం పిండిని ఇలా ముద్దగా చేస్తే గట్టిగా ఉంటే మనకి పిండి అనేది బాగా కలిసిందని అర్థం. ఇలా పిండి అంతా కలిపేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. నీళ్ళన్నీ ఒకసారి ఎక్కువగా పోయకుండా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. పిండిని మరీ పలచగా కాకుండా అలానే గట్టిగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండి అంతా ఈ విధంగా కలిపేసేసుకున్నాక చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. సెమీ సాఫ్ట్గా, గట్టిగాను ఉండకూడదు, అలానే పలచగాను ఉండకూడదు. నేను ఇక్కడ ఈ సైజ్ జంతికలు వేస్తున్నానండి. ఇలా ఈ బిళ్ళని మనం చక్రాల గిద్దలోకి అమర్చేసాక ఇప్పుడు లోపల వైపు ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మనం పిండి వేసేసాక అంటుకోకుండా ఉండడానికి ఇలా లోపల గొట్టం వైపు అంతా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా నీళ్లు తీసుకుని మనం చేతిని తడుపుకోవాలండి. ఇలా చేతిని తడుపుకుంటే మనకి పిండి తీసుకునేటప్పుడు పిండి అనేది చేతికి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు చేయి తడుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని మనం ఈ చక్రాల గిద్దల్లోకి పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా సరే పిండి ఇలా పెట్టేటప్పుడు మనం చేతిని తడుపుకొని పెట్టుకుంటే పిండి అనేది చక్కగా అంటుకోకుండా వస్తుందండి. ఇలా పిండి అంతా పెట్టేసేసి పైన మూత పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి.
జంతికల గొట్టం ఇలా క్లోజ్ చేసేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ సైజ్ జంతికలు నేను వేస్తున్నానండి. చాలా చక్కగా వస్తాయి ఇవైతే. ఇలా క్లోజ్ చేసేసుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్న ఈ సైజ్ జంతికలను వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొద్దిగా పిండిని ఒక సైడ్కి తీసుకొని, సగం పిండి కాకుండా ఒక పావు వంతు పిండిని తీసుకోవాలండి. ఇలా పావు వంతు పిండిని తీసుకున్న మిగతా పిండిని ఒక సైడ్కి పెట్టేసేసుకొని ఇప్పుడు ఆ సైడ్కి పెట్టిన పిండి మీద ఒక తడి క్లాత్ తీసుకొని వేసుకోవాలి. ఇలా తడి క్లాత్ వేయటం వల్ల పిండి అనేది ఆరిపోకుండా గట్టి పడకుండా ఉంటుందండి. అలా మనకు కావాల్సినప్పుడల్లా కొద్దిగా పిండిని తీసుకుంటూ తడి క్లాత్ వేసుకోవాలండి. ఇలా క్లాత్ వేసేసాక ఇప్పుడు మనం జంతికలు వేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసాక ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు కొద్దిగా పిండిని ఆయిల్లో వేస్తే ఆయిల్లో మనకి ఈ పిండి అనేది పైకి తేలాలండి. నూనెలో పిండి ముద్ద వేయంగానే ఇలా పైకి వస్తే మనకి జంతికలు వేసుకోవటానికి ఆయిల్ అనేది బాగా కాగినట్లండి. మనం ఆయిల్ అనేది బాగా కాకుండా మనం జంతికలు వేస్తే మనకి పిండిగానే ఉండిపోతాయండి. చూడండి చక్కగా ఈ పిండి కూడా వేగింది కదా. ఇప్పుడు దీన్ని తీసేసి మనం జంతికల్ని వేసుకోవాలి. ఇలా జంతికల గొట్టంలో మనకు కావాల్సినంత జంతికలను ఒత్తేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత సైజులో జంతికలు వేసేసుకున్నాక ఇప్పుడు ఒకవైపు ఎర్రగా వేగింది కదండి, ఇప్పుడు రెండో వైపుకి తిప్పేసుకోవాలి. రెండో వైపు తిప్పేసుకున్నాక రెండో వైపు కూడా ఎర్రగా వేగనివ్వాలండి. రెండు వైపులా ఎర్రగా వేగి కరకరలు ఆడేంత వరకు ఈ జంతికల్ని వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఇప్పుడు ఈ జంతికల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరోసారి కూడా ఇలానే జంతికల గొట్టంలో పిండి పెట్టేసేసుకొని మనకు కావాల్సినంత సైజులో ఆయిల్లో ఈ జంతికల్ని వేసేసుకొని ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకొని రెండు వైపులా ఎర్రగా కరకరలాడుతూ వేగేంత వరకు వేయించేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన పిండితో మిగతా జంతికల్ని కూడా వేసుకోవాలండి. జంతికల్ని మరీ ఎక్కువగా కూడా వేయించకూడదండి. అలా మరీ ఎక్కువగా వేస్తే అందులో ఉన్న గొల్లతనం అంతా పోయి మరీ మాడిపోతాయండి. అంతేనండి, జంతికలు రెడీ అయిపోయినాయి. ఈ జంతికల్ని ఇలా ఈ కొలతలతో చేసి చూడండి, కరకరలాడుతూ చాలా టేస్టీగా గుల్లగా చాలా బాగా వస్తాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం పాకం కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం. పాకం కజ్జికాయల కోసం నేను ఇక్కడ 2 కప్పుల కొబ్బరి తురుముని తీసుకున్నానండి. నేను ఈ కొబ్బరి తురుముని మిక్సీలో వేసుకున్నానండి. మీ దగ్గర కొబ్బరి తురుము ఏది ఉంటే దాంతోనైనా తురుముకోవచ్చండి. అలా తురుముకుంటే ఇంకా బాగుంటుంది. 2 కప్పుల కొబ్బరి తురుముకి నేను ఇక్కడ 2 చిప్పలు అయితే నాకు సరిపోయినాయండి. అలానే 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలండి. కరెక్ట్గా అయితే స్వీట్ సరిపోతుంది. ఈ రెండు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా ఈ గ్లాస్తో 1 గ్లాసు మైదా పిండిని తీసుకున్నానండి. ఇలా మైదా పిండిని తీసుకొని ఒక నెట్లో వేసుకొని ఈ మైదా పిండిని జల్లించుకోవాలండి. నెట్లో మైదా పిండి వేసేసుకున్నాక ఈ మైదా పిండిని బాగా జల్లించేసుకోవాలండి. ఈ విధంగా జల్లించేసుకుంటే మనకి ఎక్కడ అనేది ఉండలు లేకుండా ఉంటుంది. చివరిలో ఇలా జల్లి చేసుకున్నాక ఒకసారి చేత్తో ఈ ఉండలని ఇలా మ్యాష్ చేస్తూ జల్లి చేసుకోవాలండి. ఇలా మొత్తం జల్లి చేసేసుకొని నెట్ను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఉప్పు అలానే పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. ఈ రెండు వేసేసుకున్నాక ఇలా చేత్తో ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ రెండు ఇలా ముందే కలుపుకుంటే మనకి పిండిలో బాగా కలిసిపోతుంది కాబట్టి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. వంట సోడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా నీళ్లు పోసేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు పైన కొద్దిగా 1 స్పూన్ నూనె వేసేసుకొని మరొకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. పిండి అంతా ఇలా కలిపేసేసుకున్నాక చూడండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం తురుముకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ కొబ్బరి తురుమును వేసుకోవాలండి. కొబ్బరి తురుము మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం తురిమిన బెల్లాన్ని కూడా 1 కప్పు వేసుకోవాలండి. మనం 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకున్నాక బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇది మనం కొబ్బరి లవ్స్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా అవ్వాలండి. మరీ గట్టిగా అయిపోకుండా కొంచెం పల్చగా అవ్వాలండి. ఇప్పుడు మనం బెల్లం కరగటానికి ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. అప్పుడు మనకి అడుగంటకుండా ఉంటుంది. ఇలా కొద్దిగా నీళ్లు పోసేసుకొని ఇలా బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కరిగి కొబ్బరి లౌజ్గా అవ్వాలండి. బెల్లం కొబ్బరి రెండు బాగా కలిసేసి దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి మనకి కొంచెం పలచగా ఉంది కదా, మరి ఇంకాస్త దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కొబ్బరి అంతా బాగా కలిసి ఈ విధంగా దగ్గరగా అవ్వాలండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఇందాక మనం మైదా పిండిని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఇప్పుడు అదే గ్లాస్తో 1 గ్లాస్ పంచదార వేసుకోవాలండి.
పంచదార వేసేసుకున్నాక మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు పోసేసుకొని ఇప్పుడు పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి. మనం చేతితో పట్టుకుంటే అంటుకున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పాకం రాకుండా కజ్జికాయలు వేస్తే కజ్జికాయలు బాగా మెత్తగా అయిపోతాయండి. ఇలా కొద్దిగా పాకం అంతా వచ్చాక మనం చేతితో ఇలా పట్టుకుంటే మనకి చేతికి అంటుకున్నట్టుగా వస్తే మనకు పాకం అనేది వచ్చినట్లేనండి. ఇప్పుడు పాకం అనేది వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాకం పక్కన పెట్టేసేసుకున్నాక ఈలోపు పిండి కొద్దిగా నానుంటుందండి. ఇప్పుడు మూత తీసేసి పిండిని మరొకసారి కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కొద్దిగా పిండి ముద్దలు తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా అంతా పిండిని కొద్దిగా తీసుకుంటూ ఉండల్లా చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి. నేను కొంచెం పెద్ద సైజు కజ్జికాయలు చేస్తున్నా కాబట్టి కొంచెం పిండి ఎక్కువనే తీసుకొని ఇలా పెద్ద సైజు ఉండల్లా చేసుకుంటున్నాను అండి. ఈ విధంగానే మొత్తం పిండిని ఉండలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఉండల్లా చేసేసుకున్నాక ఇప్పుడు చపాతీ పీట మీద ఒక్కొక్క ఉండని తీసుకొని కొద్దిగా పక్కన ఒక ప్లేట్లో పొడిపిండిని తీసుకొని పొడిపిండి అద్దుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు, మరీ మందంగా చేసుకోకూడదండి. సమానంగా ఉండాలి. ఇలా మధ్యలో కొద్దిగా పిండిని జల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలండి. ఇలా చపాతీలాగా ఒత్తేసేసుకున్నాక దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ప్లేట్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు మనం కజ్జికాయలు తయారు చేసే చెక్కను తీసుకున్నానండి. ఈ విధంగా చెక్కను తీసేసుకున్నాక చుట్టూ పొడిపిండిని జల్లుకోవాలండి. పొడిపిండి వేయటం వల్ల మనకి కజ్జికాయ అనేది అంటుకోకుండా వస్తుందండి. ఈ కజ్జికాయల చెక్క మీద మనం రెడీ చేసుకున్న చపాతీని వేసేసుకోవాలండి. చపాతీ వేసేసుకున్నాక ఇప్పుడు మనం స్టఫింగ్కి కొబ్బరి లౌజ్ రెడీగా చేసి పెట్టుకున్నాం కదండి. ఆ కొబ్బరి లౌజ్ని 1.5 స్పూన్లు మనం ఈ స్టఫింగ్ లోపల పెట్టేయాలండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైన స్టఫింగ్కి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1.5 స్పూన్లు వేస్తున్నాను. ఇలా స్టఫింగ్ మధ్యలో పెట్టేసేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని చుట్టూ తడి చేసుకోవాలండి. ఈ విధంగా చుట్టూ తడి చేసుకోవటం వల్ల మనకి అంచులు అనేది చక్కగా అంటుకుంటుంది. చుట్టూ ఇలా తడి చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలండి. క్లోజ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా నొక్కాలండి. నొక్కితే మనకి చక్కగా అంటుకుంటుంది, లేకపోతే నూనెలో వేసాక విడిపోతుందండి. ఈ విధంగా గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేశాక ఇప్పుడు పైన ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలండి. ఈ పిండి తీసేసాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నిదానంగా ఇలా ఓపెన్ చేసేసి మనం కజ్జికాయని తీసుకోవాలండి. ఇలా కజ్జికాయలకి సైడ్స్ కొంచెం ఎక్కువగా అంటుకుంటూ ఉంటుంది కాబట్టి నిదానంగా తీసుకోవాలండి. ఇలా తీసేసుకున్నాక కొంచెం సైడ్స్ అనేది ఎక్కువగా అనిపిస్తే మనం చాక్తో కట్ చేసుకోవాలండి. కజ్జికాయని తీసేసిన తర్వాత ఇప్పుడు సైడ్స్ ఎక్కువగా ఉన్నది తీసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి చూడటానికి కూడా బాగుంటుంది. ఇదే విధంగా మిగతా కజ్జికాయలను కూడా చేసుకోవాలండి. చూడండి, కజ్జికాయ అనేది తయారైపోయింది. ఇప్పుడు ఈ కజ్జికాయని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగానే అన్నీ చేసుకోవాలి. ఇలా కజ్జికాయలన్నీ రెడీ చేసేసుకున్నాక మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఒక్కొక్క కజ్జికాయని తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని కజ్జికాయలు వేసుకోవాలండి. పెద్ద మంట పెట్టేస్తే మాడిపోతాయి. ఇలా ఆయిల్కి సరిపడిన వేసేసుకొని ఇలా కజ్జికాయలు వేయంగానే పైకి తేలిన తర్వాత ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా వేగనివ్వాలండి. చూడండి, ఈ విధంగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఈ కజ్జికాయలు తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి. ఈ విధంగానే మిగతా కజ్జికాయలన్నింటినీ కూడా వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకొని ఎక్సెస్ ఆయిల్ తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ వేడి మీదే మనం పాకంలో వేసుకోవాలండి. పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. పాకం కొంచెం గోరువెచ్చగా ఉంటే మనకి కజ్జికాయలు తొందరగా నానిపోతాయి. పాకం అనేది గోరువెచ్చగా లేకపోతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసేసుకొని అలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ కజ్జికాయలన్నింటినీ వేసుకోవాలండి. ఇలా కజ్జికాయలు వేసుకున్నాక పైన ఇలా గరిటతో పాకాన్ని వేసుకోవాలండి కజ్జికాయల మీద. చూడండి, పాకంలో ఈ కజ్జికాయలన్నీ కొద్దిగా నానినాయి కదండి. ఈ విధంగా ఉండాలి. ఇలా నానిన తర్వాత ఈ కజ్జికాయలన్నింటినీ తీసి పాకంలో వేసుకోవాలి. మీరు కజ్జికాయలని పాకంలో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచాలండి. పాకం అంతా కజ్జికాయలు పట్టేంత వరకు ఒక 4 నిమిషాలు ఉంచేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూడండి, పాకం అంతా పట్టింది కదా. ఈ విధంగానే మిగతా కజ్జికాయలన్నింటినీ తీసుకోవాలండి. మరి పాకంలో కూడా ఎక్కువసేపు ఉంటే మనకి కజ్జికాయలు మెత్తగా అయిపోతాయండి. ఈ విధంగానే మిగతా కజ్జికాయలను వేసుకోవాలి. అంతేనండి, అన్ని కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగా ఉంటాయి. పచ్చి కొబ్బరితో పాకం కజ్జికాయలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మన మూడవ పిండి వంట కారం చెక్కలు ఎలా చేయాలో చూద్దాం.
చెక్కల పిండి కలుపుకోవడానికి ఇలా ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఇలా జల్లె పెట్టేసుకొని నేను ఇక్కడ ఈ కప్పుతో 1 కప్పు బియ్య పిండిని వేసుకుంటున్నానండి. ఇలా బియ్య పిండి వేసుకొని పిండి మొత్తం జల్లించుకోవాలి. ఇలా పిండి జల్లించుకుంటే రవ్వగా ఉంటుంది కదండి, ఆ రవ్వని తీసేసుకోవాలి. ఇప్పుడు మరొక కప్పు కూడా పిండి వేసేసుకుని పిండిని ఇలానే జల్లించుకోవాలండి. పిండిని మనం మరలో పట్టించుకుంటే కనుక ఇలా పిండిని జల్లించుకోవాలండి, లేకపోతే మనకి రవ్వగా వస్తుంది. అలానే మరొక కప్పు కూడా పిండిని వేసేసుకొని ఇలా 3వ కప్పు కూడా ఈ పిండిని జల్లించుకోవాలండి. నేను ఇక్కడ మొత్తం 3 కప్పుల బియ్య పిండి తీసుకున్నానండి. నేను ఇక్కడ మొత్తం 3 కప్పుల బియ్య పిండిని వేసుకుంటున్నానండి. ఇలానే పిండి మొత్తం జల్లించేసేసుకున్నాక ఇలా మిగిలిన రవ్వగా ఉంటుంది కదండి, ఈ పిండిని పక్కన పడేసేసుకోవాలి. ఇలా పిండి మొత్తం జల్లించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారంగా ఉండటం కోసం 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలండి. కారం వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే 1/2 టీ స్పూన్ వంట సోడా, అలానే 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని నేను ఈ విధంగా 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకోవాలి. పచ్చిశనగపప్పు కూడా మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పిండి అంతా మొత్తం బాగా కలిసేలా మనం వేసుకున్న ఉప్పు, కారం, శనగపప్పు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా మనం ముందే కలుపుకుంటే మనం వేసుకున్న ఉప్పు, కారం అవన్నీ బాగా కలుస్తాయండి. పిండి అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక గరిటెడు నూనె వేసేసుకొని ఈ నూనె అంతా బాగా కలిసేలా పిండిలో మనం పిండిని కలుపుకోవాలి. పిండిలో నూనె అంతా ఇలా కలిపేసుకున్నాక చూడండి, పిండిని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా పిండి ముద్దలా అవ్వాలి. అప్పుడు మనం పిండి అనేది బాగా కలిసినట్టు. ఇలా పిండి అంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలండి. ఇలా కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక్కసారి నీళ్ళు అనేది ఎక్కువ పోయకూడదండి. చూడండి, పిండిని ఈ విధంగా అంతా కలిపేసేసుకున్నాక మనకి పిండి అనేది ఇలా ముద్దగా అవుతుంది కదండి. ఇప్పుడు నీకు చూపిస్తున్నా ఇలా సాఫ్ట్గా ఉండాలి. పిండినంతా ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీని మీద ఒక తడి క్లాత్ వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తడి క్లాత్ తీసేసేసుకొని పిండిని మరొకసారి కలుపుకోవాలండి. పిండిని కలుపుకున్నాక ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని మనకు కావాల్సిన సైజులో ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా కొంచెం పిండిని తీసుకొని చేసుకోవాలి. చిన్న చెక్కలు అయితే కొద్దిగా చిన్న ఉండల్ని, పెద్ద చెక్కలు అయితే మరి కొంచెం పెద్ద సైజు ఉండల్ని చేసుకోవాలండి. ఈ విధంగా మనకు కావాల్సిన అన్ని ఉండల్ని చేసుకోవాలి. పిండి మొత్తం ఒక్కసారి ఉండలుగా చేసుకోకుండా కొద్దిగా పిండిని చేసుకొని మిగతా పిండిని పైన తడి క్లాత్ వేసి పక్కన పెట్టుకొని కొంచెం చేసుకుంటూ ఉండాలండి. నేను ఇక్కడ కావాల్సిన ఉండలు చేసుకొని మిగతా పిండి మీద ఇలా తడి క్లాత్ వేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం చెక్కలు ఒత్తుకునే మిషన్ని తీసుకోవాలండి. ఇలా చెక్కలు ఒత్తే మిషన్తో చేసుకుంటే మనకి చెక్కలు అనేవి తొందరగా అయిపోతాయండి. నేను ఇక్కడ ఈ మిషన్తోనే చేస్తున్నా, మీకు కావాలంటే చేతితోనైనా చేసుకోవచ్చు. ఒక పాలిథిన్ కవర్ కానీ పాల కవర్ కానీ ఇలా తీసేసుకొని నేను ఇక్కడ ఆయిల్ కవర్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ కవర్ని ఇలా కట్ చేసుకొని పైన కొద్దిగా ఆయిల్ని రాసుకోవాలండి. ఇలా నూనె రాసుకున్నాక మనం తీసుకున్న ఒక్కొక్క ఉండని తీసుకొని ఇలా దీని మీద ఆయిల్ కవర్ మీద పెట్టేసేసుకొని పైన కూడా మరొక కవర్ని కొంచెం తీసుకొని ఆయిల్ రాసుకొని పైన కూడా ఒక కవర్ని పెట్టేయాలండి. ఆయిల్ రాసేసాక ఈ కవర్ని కూడా పైన పెట్టేసి లైట్గా ప్రెస్ చేయాలండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా లైట్గా ప్రెస్ చేసేసాక పైన కవర్ తీసేస్తే మనకి చూడండి ఈ విధంగా రౌండ్ షేప్లో చక్కగా చెక్కలనే వస్తాయి. మనకి మందం కూడా ఈ సైజు ఉండాలండి. మరీ పలచగాను ఉండకూడదు, మరీ మందంగానే ఉండకూడదు. ఇలా ఉండాలి. ఈ విధంగానే అన్ని చెక్కల్ని ప్రెస్ చేసుకోవాలండి. ఇలానే అన్ని చెక్కల్ని ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ప్రెస్ చేసుకున్న చెక్కలు ఉన్నాయి కదండి, ఒక్కొక్క చెక్కని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని చెక్కలు వేసేసుకొని 1 నిమిషం ఆగి, ఎమ్మటనే తిప్పకూడదండి, చెక్కలని విరిగిపోతాయి. 1 నిమిషం ఆగి ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత 2 వైపులా ఎర్రగా వేగనిచ్చి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. 2 వైపులా ఇలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలానే మిగతా చెక్కల్ని కూడా వేయించుకోవాలి. మనం చెక్కల్ని ఆయిల్లో వేసుకునేటప్పుడు ఒకదానికొకటి అంటుకుంటూ ఉంటాయండి. అందుకని గరిటతో ఈ విధంగా ఆయిల్ని వేస్తూ ఉంటే చెక్కలని విడిపోతాయి. అప్పుడు ఇలా ఆయిల్ వేసాక ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 వైపులా చెక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే మిగతా పిండితో అన్ని చెక్కల్ని వేసేసుకోవాలండి. అంతేనండి, కారం చెక్కలు రెడీ అయిపోయినాయి. కరకరలాడుతూ క్రిస్పీగా ఇలా పట్టుకుంటే ఇరిగిపోయేట్టుగా ఉన్నాయి, చూసారు కదా. మరి ఇంకెందుకని ఆలస్యం, కారం చెక్కల్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మన 4వ పిండి వంట అయిన జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు.
రవ్వ లడ్డూల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని నేను ఇక్కడ 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ నెయ్యి వచ్చేసి క్వాంటిటీ 100 గ్రాముల దాకా ఉంటుంది. ఇలా 100 గ్రాముల నెయ్యి వేసేసుకున్నాక నెయ్యిని బాగా కరగనివ్వాలి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు బాదం పప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక అరకప్పు జీడిపప్పును కూడా వేసేసుకొని ఈ జీడిపప్పు బాదం పప్పుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. బాదం పప్పు జీడిపప్పు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అరకప్పు కిస్మిస్ను కూడా వేసుకొని వేయించుకోవాలి. మనం ముందుగానే బాదం పప్పు జీడిపప్పుతో పాటు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకుంటే కిస్మిస్ అనేది తొందరగా వేగిపోతాయి కదండి. అందుకని జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా ఇలా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. చూడండి ఇవన్నీ ఇలా వేగినాయి కదా. ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. అంటే సూజీ వేసుకోవాలండి. మనం ఉప్మా రవ్వ కూడా అని అంటాం కదా. ఇప్పుడు నేను ఈ కప్పుతో 2 కప్పుల బొంబాయి రవ్వని వేస్తున్నాను. ఇలా 2 కప్పుల బొంబాయి రవ్వ క్వాంటిటీ వచ్చేసరికి 1/2 కేజీ దాకా ఉంటుందండి. ఇలా 1/2 కేజీ బొంబాయి రవ్వ తీసుకొని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బొంబాయి రవ్వ ఎర్రగా వేగేంత వరకు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. రవ్వని వేయించుకునేటప్పుడు మీకు ఒకవేళ నెయ్యి అనేది తక్కువ అనిపిస్తే మరికొంచెం నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. నెయ్యి అనేది తక్కువగా ఉంటే రవ్వ సరిగ్గా వేగదు. అలానే లడ్డూలు చుట్టుకునేటప్పుడు కూడా మనకి కరెక్ట్గా రావు. రవ్వ వేగటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. రవ్వంతా అడుగంటకుండా ఇలా నిదానంగా కలుపుకుంటూ సమానంగా రవ్వంతా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. రవ్వని మనం ఎంత బాగా వేయించుకుంటే లడ్డూలు అనేవి అంత రుచిగా వస్తాయండి. రవ్వంతా ఇలా కొద్దిగా రంగు మారింది కదా, ఈ విధంగానే వేయించుకుంటూ ఉండాలి. చూడండి రవ్వంతా ఇలా వేగింది కదా, ఈ విధంగా రంగు మారి వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వనంతటిని ఒక వెడల్పాటి బేషన్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకోవాలి. రవ్వంతా ఇలా ప్లేట్లోకి వేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఈ ప్యాన్లో 1 కప్పు కొబ్బరి తురుముని వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు కొబ్బరి తురుముని వేస్తున్నాను. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుముని వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే కొబ్బరిని తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే మిక్సీలోనా వేసుకొనైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొబ్బరికి వెనకాల ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే అలానైనా తురుముకొనైనా వేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి ఈ కొబ్బరి తురుము రంగు మారేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. మీరు ఇక్కడ లేత కొబ్బరి కంటే కనుక ముదురు కొబ్బరి అయితే కొంచెం టేస్టీగా బాగుంటుంది. చూడండి ఈ విధంగా రంగు మారి కొబ్బరి తురుము కూడా పొడి పొడిగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా ఈ కొబ్బరి తురుములో వేసేసుకొని కొబ్బరి తురుము బొంబాయి రవ్వ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేసి ఈ 2 బాగా కలిసేలా కలుపుకోవాలి. మనం చేత్తో కలుపుకునే దానికన్నా ఈ విధంగా కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇలా ఒకసారి అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బొంబాయి రవ్వ 1 కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాను కదండి. మొత్తం 3 కప్పులకి 1.5 కప్పుల పంచదార వేసుకోవాలి. ముందుగా నేనైతే 1 కప్పు పంచదార వేసుకొని ఈ పంచదార అంతా బాగా కలిసేలాగా ఈ మూడింటిని కలుపుకోవాలి. 1.5 కప్పుల పంచదార ముందుగానే ఒకసారి వేసేసుకోకుండా ముందుగా 1 కప్పు పంచదార వేసుకొని ఈ పంచదార అంతా ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలి. మిగతా 1/2 కప్పు మనం తర్వాత కలుపుకోవాలి. పంచదార అంతా ఈ విధంగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి ఇందాక 1.5 కప్పుల పంచదార అన్నాను కదండి, 1 కప్పు మనం ఇందాక రవ్వలో వేసుకున్నాం. ఇప్పుడు మిగతా 1/2 కప్పు ఈ మిక్సీ జార్లో వేసుకుని అలానే 5-6 యాలకులు కూడా వేసేసుకొని దీన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం మూత పెట్టి ఉంచుకున్న రవ్వ మిశ్రమాన్ని మూత తీసేసి స్టవ్ మీద పెట్టేసేసుకొని ఈ రవ్వ మిశ్రమంతో మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఈ మిశ్రమం కొద్దిగా వేడెక్కిందండి. కొద్దిగా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మిక్సీ వేసుకున్న పంచదార పౌడర్ని కూడా ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. పంచదార పౌడర్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పంచదార పౌడర్ అంతా ఈ రవ్వ మిశ్రమంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పంచదార పౌడర్ అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్నంతటిని మళ్ళీ ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసేసుకోవాలి. రవ్వ మిశ్రమం అంతా ప్లేట్లోకి వేసేసుకున్నాక మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం పంచదార పౌడర్ వేసుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా ఇలా బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని బాగా చల్లారనివ్వాలండి. చూడండి ఈ విధంగా నేను చేత్తో పట్టుకున్నాను. చేత్తో పట్టుకుంటే బాగా చల్లారిపోయింది. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోరువెచ్చటి పాలను తీసుకుని కొద్దిగా పోసుకుంటూ మనం లడ్డూల్లా చుట్టుకోవాలండి. ముందుగానే ఒక్కసారే పాలను పోసుకోకూడదు. ఈ విధంగా కొద్దిగా పోసుకొని రవ్వ మిశ్రమం అంతా కలిసేలా కలుపుకొని మనకి లడ్డు అయిందో లేదో చూసుకుంటూ కలుపుకుంటూ పోసుకోవాలి.
పాలనేవి ఒకసారి ఎక్కువగా పోసుకోకుండా ఇలా కొంచెం కొంచెం మిశ్రమంలో పోసుకొని బాగా కలుపుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. మనకి లడ్డు అనేది విరిగిపోతే పాలు సరిపోలేదన్నమాట. లడ్డు కనుక విరిపోయినట్టుగా వస్తే మరి కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి. నాకైతే నేను పోసుకున్న పాలు అనేవి సరిపోయినాయి. ఇప్పుడు ఇలా లడ్డూలా చుట్టేసేసుకున్నాక పైన జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు పెట్టేసేసుకొని మరొకసారి రౌండ్గా లడ్డూలా చేసేసుకోవటమే. చూడండి లడ్డు కూడా చక్కగా వచ్చింది కదా. ఈ విధంగానే కొంచెం కొంచెం రవ్వ మిశ్రమంలో కొద్దిగా పాలు పోసుకుంటూ మనం లడ్డూలాగా చుట్టేసేసుకోవాలి. మీకు కావాలంటే జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పుని ఈ రవ్వ మిశ్రమంలో మొత్తం ఒకసారి కలుపుకొనైనా లడ్డూలా చుట్టేసుకోవచ్చు. కొంతమంది ఈ రవ్వ మిశ్రమంలో పాలు మొత్తం ఒకసారి పోసి లడ్డూలా చేసుకుంటూ ఉంటారండి. అలా కాకుండా ఈ విధంగా చేస్తే మనకి పాలు కూడా ఎక్కువగా పట్టవు, లడ్డూలు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ విధంగానే అన్ని లడ్డూల్ని చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని లడ్డూల్ని చేసుకున్నానండి. నాకు ఇక్కడ పాలు కూడా ఎక్కువ పట్టలేదు, అరకప్పు పాలు మాత్రమే పట్టినాయి, మిగతా అరకప్పు అలానే ఉన్నాయి. అంతే ఈ విధంగా చేసుకుంటే మనకి పాలు కూడా ఎక్కువగా పట్టవు. అంతేనండి, రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయి. నేను తీసుకున్న కొలతలకి నాకు ఇక్కడ ఈ సైజు రవ్వ లడ్డూలు 32 అయినాయి. ఈ రవ్వ లడ్డూల్ని ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. చూశారు కదా, ఈ సంక్రాంతి పండగకి ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకుని ఈ 4 రకాల పిండి వంటల్ని. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ సంక్రాంతి పండగకి ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ 4 రకాల పిండి వంటల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.